అందరికీ నమస్తే అండి. నా పేరు శివారెడ్డి. మనం ఇప్పుడు ప్రజెంట్ లింగాల మండలం లోపట్నందల గ్రామంలో ఉన్నాం. అరటి తోటలో ఈయన వచ్చేసి అరటి తోట రైతు. మనం అప్సైటి ఒక 15 రోజుల కిందట ఇచ్చాము. ఈయన ఇది అరటి తోట వచ్చేసి ఫస్ట్ కోల కాదు, రెండో కోల. ఈయన రెండో కోలకు వాడినాడు. అది రిజల్ట్ ఏ విధంగా ఉండేది ఈయన రైతు చెప్తాడు. ఒకసారి వినండి. కొండప్ప, ఇప్పుడు ఇప్పుడు అప్సైట్ ఎక్కించినావు కదా, అది నువ్వు ఎక్కించినాక రిజల్ట్ బాగుంది అన్నావు. మరి అది గొలలు ఎట్లా వేసినాయి, ఏంది సంగతి? అప్పటికన్నా మామూలుగా అప్పుడు 8, 7, 9 వచ్చినాయి. ఇప్పుడు 10, 11, 13 కూడా వేసాడు, 12 కూడా అన్ని సార్లు పోలే కదా. ఇప్పుడు మనం మంది ఎక్కించినాక ఇప్పుడు ఇప్పుడు గొల వేసేటి ఏవి? ఈసారి రెండోసారి ఎక్కిస్తాం మళ్ళా. రెండోసారి ఇప్పుడు ఈ గొల మనం మంది ఎక్కించినాక వచ్చిన గొల చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసే గొల లెంత్ కూడా అట్లే ఉంది. సీపు టు సీపు గ్యాప్ కూడా అదే విధంగా ఎంతో ఉందో చూడండి. ఇది వచ్చేసి మొత్తం 11 సీపులు వచ్చినాయి. అందులో రెండో కోల. ఈ రైతు ఇప్పుడు ఫస్ట్ సారి ఎక్కించాను అందులో. అదే అదే ఇప్పుడు ఇది అదే అది ఇది రెండో కోలకు కూడా రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. మనం ఇంకా రైతు కూడా ఏదో ఇంకా చూపిస్తా అంటున్నాడు, చూద్దాం. ఇదిగో ఇక్కడ చూడండి గొల చూడండి. ఇది వచ్చేసి దాదాపు 13 షీపులు ఉంటాయి. 14 చెప్పలేము. చూడండి 13 లేదా 14 కూడా ఉంటాయి అంటున్నాడు. మనం మంచిగా కన్నగానే మనం వంగితే బ్రహ్మాండంగా పనిచేస్తాం. అట్లా రిజల్ట్ అయితే టాప్ గా ఉంది అంటున్నాడు ఈయన రైతు. మళ్ళీ దావర టమాటో అది పెడతా. పైన ఉంది ఇది కూడా చూడండి. లెంత్ కారం బలస్తుంది అంటే దాని రిజల్ట్ అయితే బాగుందంట. అంతే కదా. ఇప్పుడు జరిగిందని చెప్పాలి, కానీ జరగకుంటే మాకు మీ మంది మనం షూటింగ్ చేయాలా? చూసారా రైతు ఎంత ఆనందంగా ఉన్నాడో ఈ వెబ్సైట్. ఇప్పుడు అది కూడా ఆయనకు మనం దారిలో పోతూ పోతూ పరిచయం అయ్యి చెప్పినదే. అది కూడా మనకు ముందు పరిచయం అయితే లేడు ఈయన. అని రోడ్లో కనపడితే ఇలా ఉంటుందని చెప్తే మనం చెప్పిన దాన్ని మాట మీద నమ్మకంతో వాడినాడు. వాడిన తర్వాత రిజల్ట్ కూడా బాగా వచ్చిందని మళ్ళీ మనల్ని అదే పని పిలిపించాడు అనమాట తోటలోకి. ఎకరానే